ఉందన్నారు, ఏది కంఫర్ట్ జోన్ చూసుకున్నాక ఇప్పుడు ట్రై చేద్దాం ఆర్టిస్ట్గా అన్నారు కదా. ఎంతైనా ఒక ఆకలి మీద ఉన్న క్రియేటర్కి ఒక కంఫర్ట్ జోన్లోకి వచ్చిన క్రియేటర్కి తేడా ఉంటుందిగా, ఒక సక్సెస్లో కావచ్చు ఒక అవుట్పుట్లో కావచ్చు తేడా ఉంటుందంటారా ఉండదంటారా? డెఫినెట్గా ఆ కసి ఉంటుందండి. కంఫర్ట్ జోన్కి వచ్చిన తర్వాత ఆ జీల్ తగ్గుతుంది, నో డౌట్. దాంట్లో సక్సెస్ 1-2% ఉంటుందండి, మిగతా 80% స్ట్రగుల్ అవుతూనే ఉంటారు. కంఫర్ట్ జోన్ అనేది ఫుడ్ బెడ్ దీని కాదండి, సైకలాజికల్గా అండి. నేను కంఫర్ట్ జోన్ అనేది ఫిజికల్గా ఫుడ్ బెడ్ ఫైనాన్షియల్గా, సైకలాజికల్గా ఆ ఫైర్ అలాగే ఉందండి, ఆ కిల్లర్ ఇన్స్టింక్ట్ అలాగే ఉందండి. ఈవెన్ టుడే ఐఎమ్ రెడీ టు డూ, ఐఎమ్ రెడీ టు వర్క్. నేను పోయి ఎక్కడో కూర్చొని మళ్ళీ మోర్ నచ్చిచ్చి నాకెందుకు నేను ప్రశాంతంగా ఉన్నాను అనుకునే కైండ్ ఆఫ్ థింగ్ కాదండి. ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ రోల్, ఐఎమ్ రెడీ. బట్ ఇప్పుడు నాకు ఆ జీల్ లేకపోతే రిస్క్ తీసుకొని అటు సినిమా ప్రొడ్యూస్ చేయనండి. నాలో చచ్చిపోయింది అనుకోండి, ఆ డబ్బు కూడా నా వెనకేసుకొని కూర్చుందాం అన్న ఫీలింగ్లో ఉండేవాడిని నేను. స్టిల్ ఐఎమ్ ప్రొడ్యూసింగ్. నాకు డబ్బులు ఎక్కడి నుంచి ఎలా సంపాదించినా ఇదే ప్రొడక్షన్లో సంపాదించి ఇక్కడే పెడుతున్నాను నేను. బయటికి వెళ్ళి బిల్డింగ్ కట్టట్లేదు, బయటికి వెళ్ళి బ్యాంకులు వేసుకొని కూర్చోలేదండి. సో నేను అవుట్ ఆఫ్ దిస్ వెళ్ళాను అనుకోండి, ఆ కంఫర్ట్ జోన్ వేరే, డబ్బులు వస్తున్నాయి కూర్చొని తిన్నాలే ఎప్పుడో ఒకసారి వద్దాంలే అన్న ఫీలింగ్తో ఉండేవాడిని. బట్ ఈ రోజుకి ఈవెన్ ఐ హ్యావ్ దట్ కిల్లర్ ఇన్స్టింక్ట్. దాన్ని డెవలప్ చేసుకొని దాన్ని ఎలా చేయాలన్న ఒక థాట్ ప్రాసెస్లో ఒక ప్లాన్డ్గా వెళ్తున్న వ్యవహారమే తప్ప ఆ ఇన్స్టింక్ట్ పోయే ప్రసక్తే లేదండి. స్టిల్ బర్నింగ్. డైరెక్టర్ బ్రెయిన్లో వీడు టీవీ ఆర్టిస్ట్ అన్న ఫీలింగ్ ఉంది కాబట్టి అలాగే చూస్తున్నాడు. ఓకే.